వెళ్దామా బావా? యాడికి వెళ్ళేది? మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నా నానమ్మా. వెళ్ళడానికి లేదు. నువ్వే తాత పైన మీటింగ్లు అయిపోయాయా? మళ్ళీ ఊడిపడ్డా? చంటిదానా మర్యాద. అమ్మమ్మ మర్యాదగానే చెప్తున్నావు బయటకు వెళ్తున్నావని. వీల్లేదు పాపమ్మా, వీళ్ళు బయటకు వెళ్తానంటున్నారు. నేను వీల్లేదని ఆపేస్తాను. వెళ్ళని పెద్దమ్మా, వెళ్ళి ఈవినింగ్ వరకు తిరిగి రావద్దు. గో. ఏంటి బావా పాప మేడం వెళ్ళమంటుంది? నాకు అదే అర్థం కావట్లేదు దిల్లు, వెళ్ళకుండా ఆగిపోదామా? అదేంటి పాపమ్మా ఎప్పుడు వద్దనే దాని. ఇది ప్రేమ ప్రేమ. అమ్మడు కార్ వచ్చింది, వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ప్రోగ్రామ్ క్యాన్సిల్, మేము వెళ్ళట్లేదు. అదేంటమ్ముడు ఎందుకు? మీరు వెళ్ళాలి. యు హ్యావ్ టు గో. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళమంటున్నాగా. ఏంటి పాప ఈ వేస్ట్ అండ్ వరస్ట్ ఫిలర్స్ ఇంకా బయటికి వెళ్ళలేదా? బాబుగా ఆడికి వెళ్ళొచ్చామోయా. ఎక్కడికి బాబు సార్? షట్ అప్, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అయితే మా పెద్దనాన్న కమ్, మనం రూమ్ లోకి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బాబు సార్ అంటే? యా నేనే. నన్ను చౌహాన్ సార్ పంపారు. దీనిలో 15 లక్షలు ఉన్నాయి, తీసుకుని అది ఇమ్మన్నారు. ఓకే ఓకే. పిచ్చి వేషం వేయకండి, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. పాపా Yeah. కమ్ ఆన్, ఎస్, టేక్ దిస్. థ్యాంక్ యూ బాబు. కమ్ బాబు, మా పెద్దనాన్న కమ్. మావయ్య కమ్ ఆన్. బాబా ఏదో మందమ్మడు. ఆ మందు దేనికై ఉంటుంది? దానికంటే ముందు ఆ మందు బాబు సార్ దగ్గరికి ఎలా వచ్చింది? దానికంటే ముందు ఆ మందు దేనికై ఉంటుంది? దానికంటే ముందు దానికన్నా ముందు లోపలికి వెళ్ళి ఆలోచిద్దాం, పదండి. అవునవును, పదండి, పదండి. బాణబట్టి ఏంటమ్ముడు? నువ్వు మనిషివా దయ్యానివా? అదేంటమ్ముడు పుసుకుని అంత మాట అనేసావు? మొన్ననే కదా సంవత్సరం కూడా అయింది. 20 మంది దాకా భోజనాలు కూడా పెట్టారు తెలుసా? ఆ రోజు మళ్ళీ. సర్లే, నువ్వు దయ్యానివి అయితే వాళ్ళ మనుషులు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నా? వాళ్ళ రూమ్ కి వెళ్ళి ఆ బాబు సార్ ఏం తెచ్చారో, వాళ్ళకి అమ్మిన మందు అయితే తెలుసుకోవాలి కదా. అమ్మమ్మ తాతయ్యకి భయపడుతుందే వాళ్ళు దిల్లు. ప్లీజ్ బానుమతి, వద్దు, పాట పాడొద్దు. వాకే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. అది ఇప్పుడు నువ్వు స్ట్రైట్ గా వాళ్ళ రూమ్ కి వెళ్ళి ఆ మందు వెనకాలే ముందు తెలుసుకో. అరే ఇంత ఇమిడియట్ రియాక్షనా? 3 4 5 6. ఇంకా చాలా ఉన్నాయి పాప, అండర్ ప్రొడక్షన్. Oh, that's great, babu. ఏంటి బానుమతి, చూసొచ్చావా? వాళ్ళు చూడలేదు కదా. చూడలేదమ్ముడు. వెరీ గుడ్. నేను చెప్పిన ప్రతి పని నువ్వు ఇలా ఇమిడియట్ గా చేసావనుకో, నువ్వు సూపర్. ఏదో మీ అభిమానం అల్లుడు. సరే బానుమతి, అక్కడ ఏం జరిగిందో చెప్పు. ఆ ముందు వెనక ఏముందో చూడమన్నావు కదమ్ముడు. ఆ మందు సీసా వెనకాల ఇందాక ఆ బాబు తెచ్చాడే ఆ డబ్బులు చుట్టేస్తుంది. మందు వెనుక రహస్యం ఏంటో కనుక్కురమ్మంటే మందు సీసా వెనక ఏముందో చెప్పదేంది బావా? అమ్మడు, మీరు చెప్పిన పని చేశాను కదా, చెయ్యి దొరదొస్తుంది. ఓ పాట వేసుకోనా? బాణమతి, ఏంటమ్ముడు? చచ్చిపో. అమ్మడు, నీకెన్నిసార్లు చెప్పాలి నేను చచ్చి 7 అయిందని? నేను హట్ అయ్యాను. బాణమతి, ఒక తూకు. నేను ఫ్లో లో అనేసాను. మేం చెప్పింది మందు వెనక ముందు ఏముందని కాదు. అసలు మా ఉద్దేశం ఏంటంటే అది ఏమంటా? సరే అయితే వెళ్తాలే అమ్ముడు. అమ్ముడు, మీరు కూడా రావచ్చు కదా. సర్లే పద. బాబా, మనం హుక్కు చూపించి వాళ్ళని వెర్రళ్ళం చేసినట్టు వాళ్ళు మనల్ని చేయట్లేదు కదా. ఏమో
అదే అయ్యుండొచ్చు. అరే బాబుగా వాళ్ళు వచ్చారు. ఓ ఆహా. పాప వాళ్ళు మనకి హుక్కు చూపించి బుక్ చేసామని సంబరపడ్డారు. కానీ మనం అలా కాదు పాప. మనకి గ్రిప్ కంటే ఇంపార్టెంట్ మనీ. క్రోర్స్ క్రోర్స్ కోట్ల కోట్ల రూపాయలు వచ్చి పడుతుంటే తొక్కలో గ్రిప్ ఎవరికి కావాలి? యా బాబు యూర్ రైట్. అవునే పాపమ్మ, కోట్లు సంపాదించుకోండి. అంతే అంతే. ఈ మందుతో కోటీశ్వర్లవన్రా. ఏమంది బావా అది? ఏమే పాపమ్మ, యా పెద్దమా. మీ పెదనానికి నాకు ఓ సీసా ఇవ్వండి. హ, నీకెందుకు అత్తమ్మా? ఆ మందు దాగి మేము కుర్రాళ్ళమైపోతాం. అమ్ముడు, వెళ్ళి తీసుకుని ముగ్గురం తాగేద్దామా? మేము కుర్రాళ్ళమేగా. పోనీ నేను తీసుకునేదా? వద్దు భానుమతి. అవును, మనం వాటిని నొక్కేసి కోట్లు సంపాదిద్దాం భానుమతి. షేర్ పెద్దమా, ఇదిగో ఈ బాటిల్ తీసుకోండి. ఇప్పుడు వద్దులే పాపమ్మా, నేను బయటికి వెళ్ళి చెప్పానండి, తర్వాత తీసుకుంటాలే. అట్టాగే మావయ్య, మీరు తెచ్చిచ్చిన మందు మీకు ఇవ్వడానికి మాకేంటి ప్రాబ్లం? హ్యాపీగా తీసుకోండి. పాప ఒకసారి నాకు ఫోన్ చేయి. వై? చెప్తాగా చెయ్యి. ఓకే. ఈ మందుని ఎలాగైనా నొక్కేయాలి బావా. అది నీ వల్లే సాధ్యమవుతుంది దిల్లు. హలో, ఎవరేంటారు బావా? మాట్లాడుకు విందాం. చెప్పండి. ఒక బాటిల్ 15 లక్షలు. గిరాకొచ్చింది బావో. 15 lakhs. ఏంటి, రేపు ఉదయానికల్లా 20 కావాలా? అయితే మొత్తం 3 కోట్లు తీసుకురండి. ఓకే ఓకే, అలాగే. 3 కోట్లంట బావా. తొందరగా పద. అవునవును బావా, పద ప్లాన్ చేయాలి. బావా, తొట్టి గ్యాంగ్ అంతా ఇక్కడే ఉన్నారు. మనం భానుమతిని వాళ్ళ రూమ్ కెళ్ళి తీసుకొచ్చేమందామా? నువ్వు సూపర్ దిల్లు. ఏది బావా ఇది? ఛీ, దీన్ని నమ్ముకుని మనం ఆ మందులు అమ్ముకోవడం కష్టం దిల్లు. పోనీ నువ్వు వెళ్ళనా? సరే నేను వస్తా పద. పద. యా బావా. చెప్పు, మా రూమ్ సైడ్ ఎందుకు వెళ్తున్నారు? టెల్ మీ. అబ్బా పాప మేడం, వదలండి. పాపా, దీన్ని అస్సలు వదలొద్దు. అవును, ఈ మధ్య చంటదానికి బొత్తిగా భయం లేకుండా పోయింది. అవును, అంతే అంతే. బావా, నువ్వు వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురా. ఎవరికి తాగుతూ పెడతావు? అయినా మనకి ఇప్పుడు అంత డబ్బు ఎందుకు? ఏహే, ఈ డైలాగ్స్ రాసినోడు కప్పులు ఉండొచ్చు కానీ మనకెందుకుంటే? ఆయనని తీసుకురమ్మంది దానికోసం కాదు. వెళ్ళు. తింగరి, ఏంటి డాక్యుమెంట్స్ తో ఏం పని? ఇదిగో దిల్లు. ఏ, వదలండి. ఇదిగో చూడండి, ఈ ఇల్లు మా అత్తగారైన నందిని హరిచంద్ర ప్రసాద్ గారి పేరు మీద రాసుంది. వాళ్ళ తర్వాత మా బావకొస్తుంది, అంటే మాది. అలాంటిది మా ఇంటికొచ్చి మా ఇంట్లో పడి తింటూ మీ డామినేషన్ ఏంటి? బాబు, మనకి షెల్టర్ లేక వీళ్ళ కొంపలో బాబు. చేదినమ్మా జీవితం. వాళ్ళు మనల్ని బాగా హర్ట్ చేశారు, కాదు ఇన్సల్ట్ చేశారు పాప. బాబు, రేపు వచ్చే 3 crores లో ఒక ఇండిపెండెంట్ విల్లా తీసుకో. 3 crores ఎక్కడి నుంచి వస్తాయి పాప మేడం? అది యాక్చువల్ పాపమ్మా, ఎక్కడి నుంచో వస్తాయి, నీకెందుకురా గిరిగా? కోర్తే దవడ పళ్ళు రాలిపోతాయి మరి. బాబు. పోదు బావా, వీళ్ళు ఎలా కొంటారో ఆ కోట్లు ఎలా వస్తాయో తేలుద్దాం. దమ్ముంటే తేల్చవే తింగరి. తేలుస్తా. చూద్దాం. బాబు, బిఫోర్ దిస్ నువ్వేదో దడపాలు అన్నావు. వాట్ ఇస్ దట్? ఇంకా పదరా పోదాం. బాబు, బాబు, బాబు వెయిట్. బాబు, బాబు వెయిట్, ఐ యామ్ కమింగ్. మనం ఏం చేయలేము బావా. నాకు అదే అనిపిస్తుంది దిల్లు. దారుణంగా అవమానించారు. కానీ నువ్వు అంతకంటే బాగా కౌంటర్ ఇచ్చావు. దెబ్బకు వాళ్ళ నోళ్ళు మూతపడ్డాయి దిల్లు. ఇది ప్రేమ ప్రేమ, ఇది ప్రేమ ప్రేమ, కని పెంచిన మాయమ్మకే
ఏంటమ్ముడు అదో మాదిరిగా ఉన్నారు? ఆ? ఏ మాదిరిగా ఉండాలో తెలియక అదో మాదిరిగా ఉండాలి. ఎందుకు వచ్చావు? అదేంటలుడు మరి ఎక్కడికి వెళ్ళావు? చిన్న పని మీద బయటికి వెళ్ళానమ్ముడు. చూడు భానుమతి, నువ్వుంటే 24 గంటలు మాతోనే ఉండు, లేకపోతే దొబ్బై అనే కదా చెప్తావు. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. హా, అదే చెప్పబోయా. అలాగే కాని రోజుకొకసారి మాత్రం బయటికెళ్ళి వస్తాను. వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళు. సరే అల్లుడు. సరే కాని ఈ రాత్రికి మనం ఆ మందు సీసాలు నొక్కేయాలి. రాత్రి దాకా ఎందుకమ్ముడు, ఇప్పుడే వెళ్దాం రండి. ఈ వద్దు, ఈ రాత్రికి ప్లాన్ చేద్దాం. వాకే భానుమతి, అస్సలు మాట్లాడొద్దు, వాళ్ళు లేస్తే ప్రమాదం. ఏంటి వెతుకుతున్నావు? ఫోన్ అమ్ముడు. మీ దెయ్యాలు ఫోన్లు కూడా మెయింటైన్ చేస్తాయా? చేస్తాయి. ఏ నెట్వర్క్? వాయువు. ఏంటి? వాయువు. వాము, సరేరా. అయ్యో అల్లుడు, ఇట్రండి ఇట్రండి ఇట్రండి. నా ఫోన్ రింగ్ టోన్. నీ హోటల్ కదే. హలో, అవునా? అట్టాగే అమ్ముడు, మంగు గారి సమాధిని ఎవడో కబ్జా చేస్తాడంట. నేను వెళ్ళి ఇప్పుడే వస్తా. అది నేనేం చేయాలి బాబా? అవుందులు, దీనికి అస్సలు డిసిప్లిన్ లేకుండా పోయింది. పోనీ భానుమతి వచ్చాక వెళ్దామా? లేదు బాబా, ఇప్పుడే వెళ్దాం రా. సరే పద. బావా, అర్ధరాత్రి తాగాలన్నారుగా, తాగిద్దాం. ఇప్పుడా? ఇక్కడ? ఏ తాగే మందికేం తెలుసు ఎప్పుడెక్కడ తాగాలనేది. ఓకే ఓకే. Cheers. Cheers. పడిసి పద పద. బావా, ఏంటి నీరసంగా ఉంది? బావా, దిల్లు. Baby, you're 90 years old now. తింగరి, ఏదో 18 ఏళ్ల వాళ్ళం అయిపోదాం, టీనేజ్లోకి వెళ్ళిపోదాం అనుకున్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో కూడా చేర్చుకోరే. Yeah, baby, you're right. అది నిత్య యవనం మందా బొంగ. అత్తమ్మ వాళ్ళు ఏదో దేశంలో ఆ మందు కొట్టుకొచ్చారు. మీరు వినాలి అని అలా చెప్పాం. క్రోర్స్ క్రోర్స్ మనీ అని మేము ఫోన్ చేసేది అంత డ్రామా. బాబాయ్. బాబాయా? ఏంట్రా, నేను నీకు బాబాయా? 90 ఏళ్ళకి నేను బాబాయ్నంట. Get lost. ఇదిగో ఎంచక్క నా మాట విని ఓ మూల కూర్చొని కృష్ణారామ అనుకోండి, పుణ్యం దక్కుద్ది. పద బాబు. బాబు పదదిల్లు. What happened, Dandama? Oh, I'm sorry, Peddama. మీరిట్లా నవ్వుతా ఉంటే ఆ భానుమతులు మిమ్మల్ని ఏమైనా చేస్తారే పాపమ్మ. ఆళ్ళ మొహం, మీరు మా పక్కనుంటే వాళ్ళే కాదు ఎవ్వరు ఏం పీకలేరు మావయ్య. ఈ ఎచ్చలే వద్దనేది. ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదురా సన్నాసి. Yeah, Peddama, you're right. ఏం అర్థమై చచ్చిందో పెద్ద రైట్ అంటుంది.
ఇదిగో దానికి విరుగుడు. ఇది తాగితే వాళ్ళు మళ్ళీ మామూలు మనుషులు అవుతారు. ఇదెందుకు అత్తమ్మా, వాళ్ళని అట్టాగే ఉంచేద్దాం. నో బాబు, యూర్ రాంగ్. మనకి గ్రిప్ వచ్చిన తర్వాత వాళ్ళని నార్మల్ మనుషులు చేసేద్దాం. వాళ్ళ మీద జాలి పడకూడదు పాప. వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోతే మన దగ్గర నుంచి గ్రిప్ లాగేసుకుంటారు. ప్లీజ్ అత్తమ్మా. అవునే పాపమ్మా, వీడు చెప్పింది కరెక్ట్. చంటు దానికి తిక్క కుదిరేలా చేసాం. వాళ్ళు అలాగే ఉండని, సరేనా? ఓకే పెద్దమ్మా. కొంచెం మంచినీళ్ళు ఇవ్వవే దిల్లు. నా మీద నీకు ఎంత ప్రేమయ్యా. 90 ఏళ్ళొచ్చినా దిల్లు అండం మాత్రం మాలే. నీ పొగడ్తల తర్వాత నాకు ప్రాణం పోయేలాగుంది. మంచినీళ్ళు ఇవ్వవే. కృష్ణ రామా, ఈ మోకాళ్ళు లేవని ఎట్లే. ఊరు పొమ్మంటుంది, ఏరు రమ్మంటుంది. ఇంకా పైవాడు ఎందుకుంచాడో ఏమో. నన్ను తీసుకెళ్లేలా ఉన్నాడు. ముందు నీళ్ళు ఇవ్వవే. ఉండు బాబా. ఎంత బరువేందయ్యా. ఎట్టాగో తొందరగా ఇవ్వవే దిల్లు. ఇస్తున్నాను బాబా. ఇదిగో. ఎంత బరువు ఉందండి దిల్లు. ఇందాక అదేగా చెప్పింది. ఇక మనం ఎట్టాగే ఉండాలంటావా దిల్లు? మనం మామూలుగా అవ్వమా? ఈ బాణావతి ఎక్కడ చచ్చిందో ఏంటో. ఇద్దరం కలిసి ఒకసారి పిలుద్దామా? అలాగే బాబా. బాణామతే, బాణామతే. వచ్చేసా. ఎవరినని పిలిచింది? ఇంతకీ మీరెవరు? ఆ అమ్మడికి బామ్మ తాతనా? కాదు బాణామతి, అమ్మడినే. వీడు మా బావగిరి. ఏటి మీరా? ఏటమ్ముడు ఇట్ట అయిపోయారు? కూర్చో చెప్తా. అది బాణామతి జరిగింది. ఇప్పుడే వెళ్ళి ఇరుగుడు మంది తెస్తానుండండి. అసలు ఈ వీళ్ళనే దొరి ఆ మందు ఎలా తెచ్చారో ఎక్కడి నుంచి తెచ్చారో కనుక్కుంటే అమ్ముడోళ్ళు కోటీశ్వర్లు అవుతారు. ముందు ఈ వీళ్ళలోకి వెళ్తా, ఆ తర్వాత ఇరుగుడు మందు కూడా కనుక్కుంటా. పిల్ల కాకి, నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవే. అత్తమ్మా, నువ్వు కేక. నువ్వు చెప్పినట్టే ఈ బాణామతి వచ్చింది. బట్ ఏమి చేయలేకపోయింది. చూడండి పాపం అమ్మడు అల్లుడు చాలా Shut up and get out. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా వీళ్ళలాగే ముసలి పినుగలు చేసేస్తా. ఏంద్రా బాబుగా, మేము ముసలి పీనుగులు. అది నా పేరు కూడా చెప్పి ఇంకో 2 పీక్ పిన్ని. ఎవతే నీకు పిన్ని? ఎల్లవతలకే. బాబు, నీకు 100 టైమ్స్ చెప్పాను ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు అని. నిజమే పాప, నోటి దూల తగ్గించుకుంటా. ఏంటి బాణామతి, కుంటి దయ్యాలు కూడా ఉంటాయా? ఐ మీన్ నీకు కూడా కాళ్ళు ఎరుగుతాయా? 90 ఏళ్ళు వచ్చినా నీకు ఎటకారం పోలేదే దిల్లు. బాణామతి, వెళ్ళిన పని ఏమైంది? ఏముంది, నేను ఆ ముసలి దయ్యంలో దూరి అసలు ఆ ముందు ఎక్కడి నుంచి తెచ్చారో అడుగుదాం అనుకున్నాను. నీకసలు బుద్ధి లేదు బాణామతి. ఎందుకమ్మడు? అది కాదు బాణామతి, ముందు నువ్వు మమ్మల్ని మామూలు మనుషుల్ని చేయడం ఆలోచించకుండా తొక్కలోది ఆ మందు సంగతి ఎందుకు ఆలోచించావు?
ఏదో ఒకటి చెయ్యి బాణమతి, తెల్లర్లోగా మీ మామూలు మనుషులు అయిపోవాలి. సరే ఎట్టగొట్టసేసి విరుడు మంది తెత్తానున్నాడు. బావా వాళ్ళతో అనవసరంగా పెట్టుకున్నావేమో అనిపిస్తుంది. బావా బాబు గడుస్తున్నాడు, ఇప్పుడు ఇంకేం చేస్తాడు? అమ్మడు ఆగండి, నేను చూసావా బావా బాణమతిని అరుస్తున్నాడు. పద బావా పెరుగుదాం. అమ్మడు నేను ఆగండి, నేను అమ్మడు ఆగు, నేను పాపమా ఆ బాణామతి బాబుగాళ్ళు దూరింది. పెద్దమ్మా ఎంటర్ ది డ్రాగన్. ఇప్పుడు వాళ్ళకి ఇరుగుడు మంది ఇచ్చేస్తుంది. పెద్దమ్మా రివర్స్ పాయిజన్. ఐడియా పెద్దమ్మా. ఏంటి పాపమ్మా? ఏ బేబీ రన్ రన్, బాబు మిమ్మల్ని బ్లైండ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. గో గో. అల్లుడు నేను అల్లుడు. ఓలమ్మో ఇలా నంబరేటి? దరివెత్త గారి నంబరేమో. ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ, కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. అమ్మా ఎప్పటికైనా నమ్మారు. ఇదిగో విరుగుడు మందు, తాగండి, త్వరగా తాగండి, త్వరగా తాగండి. దిల్లు మీరు ఎలా మారారు? ఎవరు చేశారు? ఏంటమ్మా నువ్వా? మామా నువ్వా? పాప నువ్వా? ఎస్, ఆ లేడీ నీలో ఎంటర్ అయింది తెలుసా?